అండర్ గ్రౌండ్ నుంచి డైరెక్ట్ గండికోటకు ఉంది, లోపల నుంచి. మీకు అండర్ గ్రౌండ్కి ఎంట్రీ ఉంటుందా? ఉండదు, లేదు. అది క్లోజ్ చేశారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉండొచ్చు బ్రో? అప్రాక్స్ ఒక 300-400 years బ్యాక్. 300-400 years బ్యాక్. మొత్తం రాతితోనే అంటారు. అది మొత్తం సింబల్ ఏదైతుందో గోపురాల మీద ఉండేది అంతా ప్యూర్ గోల్డ్. ఓ అవన్నీ ఏదైతుందో మళ్ళీ తమిళనాడులో మీరు తిరువన్మలై టెంపుల్ చూసారా? ఆ టెంపుల్స్ లుక్ అనమాట ఇదంతా. మనసు మనసు మృదువుగా కలిసిన మనుషుల కనమలి వీడు ఒక కరగని. కొత్తిమామ నో దిస్ గైస్ ప్రెగ్నెంట్. నా ఫేస్ కనబట్లే కదా, సో లైట్ తీసుకోండి నా ఫేస్ కొంచెం. ఒక టెంపుల్కి వచ్చానమాట. 400 to 500 years ఓల్డ్ అంట ఈ టెంపుల్. రంగనాయకుల గుడి అంట ఇది. పైన గోపురం ఉన్నాయా, ఆ ప్యూర్ గోల్డ్ అంట బేసిక్గా. వికెట్ ఎంత డీటెయిల్గా ఉంది. సింగిల్ స్టోన్ ఇదంతా. అంటే సింగిల్ స్టోన్. ఈ కింద నుంచి ఆ పైదా ఒక స్టోన్ ఉంది, అడ్డంగా ఒక స్టోన్ ఉంది, పైన కూడా డిజైన్ చూసారా, అటుపక్క ఇటుపక్క బల్లి ఉంది, మధ్యలో ఉంది. కనబడుతుంది. నాకు తెలిసి నేను మళ్ళా దీనికి వాయిస్ ఓవర్స్ వస్తేమో లోపల సాంగ్స్ ప్లే చేస్తున్నారు. 300-400 years ఓల్డ్ బ్యాగ్ అంట. 300-400 years ఓల్డ్ టెంపుల్ అంటే ఇది. పులివెందుల్లో ఉంది ఈ టెంపుల్. మోస్ట్ విజిట్ అంటే దీని ఎందుకు స్పెషాలిటీ అంటే ఒకప్పుడు ఇక్కడ పులి అనేది కాపలాగా ఉండేదంట. బ్రో చెప్తుండ్రు, బ్రో పుట్టి పెరిగింది ఇక్కడ అనమాట. సో బ్రో చెప్తుండ్రు ఇక్కడ పులి అనేది కాపలాగా ఉండేది. సెకండ్ థింగ్, ఇక్కడ నుంచి ఒక అండర్గ్రౌండ్ ఉంటుంది, అది మనకి అక్కడ దాని పేరు గుర్తు రావట్లే. ఇతను మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ కింద మెన్షన్ చేస్తా పేరు. దాని దాకా కనెక్టింగ్ ఉందంట. ఇంచు 30 kilometers వరకు కనెక్టింగ్ ఉందంట. వికృతి టెంపుల్, రంగనాయకమ్మ టెంపుల్ చాలా ఓల్డ్. లోపల పూజ చేస్తున్నాను. లోపల అభిషేకాలు చేస్తారు కదా, చేసినప్పుడు ఆ వాటర్ బయటడం కోసం ఇది. చేప ఐ థింక్ సింగిల్ స్టోన్ మీద చక్కెర దీని. గోపురం చూసారా, ఆ పైన కనబడుతుంది మనకి. అవి మొత్తం 5 ఉన్నాయి కదా, ఆ 5 ప్యూర్ గోల్డ్ అంట. నాకు బ్రో చెప్పిండు, నేను బేసిక్గా అందుకని అంటున్నా. ఇక్కడ టాక్ చెప్పా అంతే. మొత్తం కోతులే ఉన్నాయి అన్నీ.
చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది నిజంగా. ఇంకా దిస్ ఎంట్రన్స్ ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి విరుద్ధ లోనికి వెళ్ళాను అనమాట. ఆడ బాబు తీదని చెప్పారు. ఎందుకంటే లోనికి వెళ్ళి లోన ఇన్సిడెంట్ చూపించలేకపోయినా, బట్ లోన ఇంకా బాగుంది. ఏ థింక్ అవుట్ సైడ్ బేసిక్గా రఫ్లీ 400 years ఓల్డ్ అంటున్నారు. కానీ ఇంక ఎక్కువ ఉండొచ్చంట. సో ఈ 2 things ఇక్కడ ఎందుకు స్పెషల్ అంటే 2 things. అప్పట్లో ఇక్కడ ఒక సింహం కాపలాగా ఉండేది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ వే అక్కడ దాకా ఉంది మనకి. ఆ పేరు మళ్ళీ మర్చిపోయాను, నాకు ఆ పేరు గుర్తుండదు. బేసిక్గా మీకు కింద పేరు పెడతాను. అక్కడ దాకా వే ఉండేదంట. ఇప్పుడు కూడా ఉందంట. ఉండేది కాదు, ఉన్నది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి సార్. సో మోస్ట్లీ మీకు మ్యాక్సిమం డీటెయిల్స్ మీకు దీంట్లో చూపించేసాను, అయిపోయింది అనమాట. యా, సో పులివెందులలో మోస్ట్ విజిటెడ్ టెంపుల్ ఇదొకటే. కోతులు దే ఫైటింగ్ బ్రో. సో చిన్నగా ఎగ్జిట్ అయిపోతాం. స్టాండ్ ఓపెన్ చేసిన పెద్దగా దెబ్బ భయపడ్డాయి, లేకుంటే చిన్న లాక్ వెళ్ళిపోతాయి. నాకు లేకపోయిన హెడ్కి మళ్ళీ పోయేపోతుంది. అంటే నాకు ఇది ఉందన్నమాట. ఫస్ట్కి ఆల్రెడీ బండి కొని మొత్తం వీకేస్తున్నాయి, సీటీ నుంచి అని వీకేస్తున్నాయి, కవర్ వీకేస్తున్నాయి. ఇప్పుడు నేను కొంచెం అనట్లేకుంటే నా ఎగ పీకేస్తాయి, ఈ బ్యాగ్ వీకేస్తాయి. సో అదబ్బా టెంపుల్ అయితే అయిపోయింది. నా యూ గో టు అనదర్ ప్లేస్. ఓకేనా. చిన్న కోతిపిల్ల అది ఎత్తుకొని పోతుంది చూసారా, చిన్న కోతిపిల్ల. బేసిక్గా ఇది ఇప్పుడు కనుక్కున్నాను అనమాట. 16th century ఇదంట టెంపుల్. 16th century ఇదంట. ఏదైతే వైట్ ఉందో అది కట్టారు తర్వాత, బట్ ఆ వైట్ కింద ఉందా ఇదంతా ఓల్డ్ వన్ అంట. 16th BC అంత ఓల్డ్ టెంపుల్. మస్ట్ విజిట్. ఎవరన్నా పులివెందులు వస్తాయి ఇంకా పక్క రానిడికి మిస్ అవ్వకండి. రంగనాయకుల మట్టి టెంపుల్ అంటారు. వైఎస్ఆర్ ఈ పులివెందుల్లో మోస్ట్ టూరిస్ట్గా ఉన్న ప్లేస్ వచ్చేసి టెంపుల్ అనమాట, రంగనాయకులమ్మ టెంపుల్. అది కూడా కవర్ చేసాము. 16th century ఇది. అండ్ లోపల అండర్ పాస్ మనకి గండికోట దాకా ఉందంట. అప్పట్లో పులి వచ్చేసి ఇక్కడ కాపలా కాసేది, మళ్ళీ గండికోట పోయి వేసి ఆడ మేత వేసేదంట. సో అంత హిస్టరీ ఉంది దానికి. నౌ వీఆర్ గోయింగ్ టు థర్డ్ ప్లేస్.